जय सतगुरु ब्रह्म महाराज को जय। बृहद्वासिष्ठ सिद्धांत निर्धारण शिवराम दीक्षित वारी जय। पंडिताराध्य पंडित शिवानंद स्वामुల వారికి जय। भागवत कृष्ण प्रभुల వారికి जय। गुरु सेवानंद माणिक्यांब समेत अभेदानंद निर्गुण रेड्डी सुब्बाराव वारी सद्गुरु ब्रह्म महाराज को जय। गुरु दयानंद नागवेणम समेत भूमानंद गुरु सुब्बाराव वारी सद्गुरु ब्रह्म महाराज को जय। अत्यंत विलक्षण आचार्य बोध को जय। जय सद्गुरु ब्रह्म महाराज की जय। అయ్యా మన సిద్ధాంతం వచ్చేసి బృహద్వాసిష్ఠ సిద్ధాంతం. బృహత్ అంటే చాలా గొప్పదైనటువంటి సిద్ధాంతం, దానికి మించింది ఇంకొకటి లేదనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది మన సిద్ధాంతం. జయ గురుదేవ. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధ ప్రపక్ష్యామి శృంశిష్యో మహోత్తం అన్నారు. విద్యలన్నిటికంటే గొప్పది బ్రహ్మ విద్య అన్నారు. దానికంటే గొప్పది వార్తికాంతం అంటే సాంఖ్యవాదం. దానికంటే గొప్పదైనటువంటి అగోచరమైనటువంటిది పూర్ణబోధ అంటే పూర్ణబోధ అంత గొప్పదైనటువంటిది. అయితే దీన్ని అనుసరించుకుని మన కృష్ణ ప్రభువుల వారు కూడా శివరామ దీక్షుల వారి పద్ధతిలోనే ఆయన మనకి 292 కందార్థాలని కూడా ఎంతో చక్కగా పొందుపరిచారు. అయితే ఎరుక ఎలా ఉందన్నారు, ఎరుక ఎలా లేదన్నారు అనే దాన్ని బట్టి పరిపూర్ణ బోధను చెప్పుకెళ్లారు. అయితే మన పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే సాంఖ్య తార కమలస్కాల మీదట పరిపూర్ణ బోధ చెప్తే చెరుకు చెట్టుకి పండు పూసినట్టుగా ఉంటదన్నారు. అంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, దాని పండు ఎంతో తీయగా ఉంటుంది, కానీ ఆ చెట్టు ఆకులు కానీ కాండం కానీ తీయగా ఉండదు. కానీ అదే విధంగా మనకి అరటి చెట్టు అయినా అలాగే ఉంటుంది, పండు తీయగా ఉంటుంది కానీ చెట్టులో ఏమాత్రమూ ఉండదు. అయితే చెరుకు చెట్టు అంటే చాలా తీయగా ఉంటుంది, దాని పండు ఇంకా తీయగా ఉంటుంది కాబట్టి పూస్తే అంటే ఆ రకంగా ఉంటుందని సాంఖ్య తారక మనస్కాల మీదకి పరిపూర్ణ బోధ తెలుసుకోమని ఆయన చెప్పారు. అయితే ఏంటంటే మొత్తం అంతా కూడా దానికే పెట్టేయకుండా మనం గురువు ఒక విషయం చెప్పినప్పటికీ శిష్యుడు ఎదురు వచ్చే విధంగా ఉన్నాడనుకోండి, దాని యొక్క ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది. మన దగ్గర ఒక 4 లక్షలు ఉన్నాయనుకోండి, అంటే మనకి బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం అనేటువంటి మనకి విధానం ఉంది మన జీవిత చరిత్రలో. బాల్యము అంటే 1 లక్ష రూపాయలు అనుకోండి, మనకి కౌమారం 2 లక్షలు అనుకోండి. మనకి ఇలాగా మనకి 4 లక్షలు అలా సరిపెట్టుకున్నప్పటికీ మనకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎలా చెప్పాలో దాన్ని అర్థం కాలేదు. దేవుడుదేవా నాకు గురువు ఈ రకంగా మేలుకున్నాడు. అయితే మనకి 1 లక్ష రూపాయలు పెట్టి సాంఘ్య విచారణకి మనం పునాది వేసుకున్నాం అనుకోండి, మనకు బిల్డింగ్ కట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. 4 లక్షలు పెట్టి మనం పునాదే వేసేసుకున్నాం అనుకోండి, బిల్డింగ్ కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అంటే మన వయసు అంతా కూడా మనం దీని దగ్గరే పెట్టేయకుండా గురువు గారు చెప్పిన దానికి మనం ఎదురొచ్చినట్టుగా ఉండి, అంటే ఒక గురువు ఒక విషయం చెప్పడానికి మనం 10 విషయాలకి ఎదురొచ్చి మళ్ళీ గురువు ఇంకా శిష్యుడు ఇంకా మంచి అభివృద్ధిలో ఉన్నాడు కదా, మంచి నడతలో ఉన్నాడు కదా అని చెప్పే విధానంలో గురువు కూడా మనకి ఎక్కువ ప్రయత్నం చేసి మనకి ఈ బోధ యొక్క రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడతాడు. అంటే మనం ఈ విషయానికి అంతటికీ కూడా ఒక్కసారి మనం ఫలం అంటే మనకి అందరూ ఏం చెప్తారు, పునాది గట్టిగా ఉండాలి అంటారు. పునాదికి మొత్తం వయసు అంతా ఖర్చు పెట్టేసుకోకుండా తొందరగా మనం ఈ విషయాన్ని మేలుకొని మనం వింటే గనక మనం తొందరగా పూర్ణ బోధన మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని సాంఖ్య తారక మనస్కాల మీద పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని మనకి పెద్దలందరూ కూడా సెలవిచ్చారు. పండితారాధ్య పండిత శివానంద స్వామి వారు కూడా ఆ రకంగానే చెప్పారు. భాగవత కృష్ణ ప్రభుల వారు కూడా కొన్ని విషయాల్లో మాత్రం చెప్పుకొచ్చారు. జయ గురుదేవ. అయితే ఎరుక లక్షణాల్లోని ఏమన్నారంటే ఎరికే దేహేంద్రియములు, ఎరికే వర్ణాశ్రమములు, ఎరికే శృతులు, ఎరికే నీవును నేను, ఎరికే సతి సోదరాదులు ఎరుగు మోక్ష నీ తీర్చేదా ఇదిగో నీ ఇచ్చ హరిహార బ్రహ్మాది సుర నరగిరి తర మృగ మకా చరాచరములన్నీ ఎరికే అన్నారు. అంటే ఎరికే దేహేంద్రియములు, ఎరికే ఈ దేహము ఇంద్రియములు, ఎరికే వర్ణాశ్రమములు, మనకు వర్ణములు 4 ఉన్నటువంటి వర్ణములు, ఈ ఆశ్రములు ఇవన్నీ కూడా ఎరికే. ఎరికే శృతులు, శృతులు ఎరికే, ఎరికే శృతులు ఎరికే నీవును నేను, నీవు నేను ఎరికే, ఎరికే సతి సోదరాదులు ఎరుగుమత్స అన్ని కూడా ఎరికే అన్నారు. ఎరుగుమత్స నీవు ఇచ్చేది ఇదిగో నీ ఇచ్చ హరిహార బ్రహ్మాది సుర నరగిరి తర మృగ మకా చరాచరములు ఎరికే అన్నారు. హరి హర బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఎరికే అని ఎరుగుమత్స నీవు ఇచ్చేది ఇదిగో అంటే కదిలేది కదలనేవి అన్ని కూడా ఎరికే అన్నారు. ఇప్పుడు ఒక గోడ ఉందనుకోండి, అది కట్టాలంటే
ఒక కాపీ మేస్త్రిలో ఉన్నటువంటి తెలివి కట్టాలి. ఎంత తెలివిగానో డిజైన్ చేశారంటారు. ఇప్పుడు ఆ డిజైన్ ఎంతో తెలివిగా డిజైన్ చేశారు. అది తెలివే కాబట్టి అందుకే కృష్ణప్రభుడు వారైనా కదిలేవి కదలనివి కూడా ఎరుకే అనేసి ఆ కందార్థంలో చెప్పారు. అంటే ఎరుక లక్షణాలు ఎరుక ఇలా ఉందని వాళ్ళు అన్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎరుకని ఇంకేమన్నారు? ఎరుక విడిపించట్లోనే మనకి ఎరుక లక్షణంలోనే వన్నేల ఐదొక చోటను పన్నుగా కలిసింది హృదయ పద్మం పలుచును ఎన్నిదురు గనులు ఎరికందున్నాదని శృతులు పలుకుచున్నావి సుమ్మి కలిసిటే మోక్షం అన్నావి సుమ్మి వన్నేలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ ఎన్నడెరంగక ఎన్నో రీతులు పలుకుచున్నావి సుమ్మి కలిసిటే మోక్షం అన్నావి సుమ్మి అన్నారు. వన్నెలు మనకి ఏమున్నాయి? ఎరుపు, తెలుపు, నలుపు, నీలము, సునీలం అనేటువంటి వన్నెలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. వన్నేలు ఐదొక చోటను పన్నుగా కలిసింది హృదయ పద్మం వలుచును ఎన్నిదురు జనులు అదే ఎరుకని చెప్పారు. వన్నేలన్నీ మీరు ఉన్న వస్తువు జాడ ఎన్నడెరుంగక అన్నారు. అంటే మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి ఈ ఐదింటికి కూడా 5 రంగులు ఉన్నాయన్నారు. దీనికి మీరినటువంటిది ఆత్మ అన్నారు. కాబట్టి ఈ ఆత్మ ఈ ఐదింటికి కూడా సత్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ 5 రంగులకి మీరినటువంటిది ఎన్నడెరుంగక ఎన్నో రీతులు పలుకుచున్నావి సుమ్మి కలుసుటే మోక్షం అన్నావి సుమ్మి అని అది ఆ మాట కూడా ఎరుకు గురించే చెప్పుకొచ్చారు ఆయన. అయితే దాన్ని దాటించుకుని వెళ్తూ ఆయన ఏమన్నారంటే తొలకారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్లందు దోచు బుగ్గల రీతిని అలసూర్య కిరణమందున గల నీళ్లంబల లేని ఎరుక కనిపించునయ్యా అంతలోనట్టుగా కనిపించదయ్యా కలకాలం ఒక రీతి కలుగుండది ఎరుక తిలకంప పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలోనట్టుగా కనిపించదయ్యా అన్నారు. ఆయన ఏం చెప్పారు? నాయన తొలకారు మెరుపు కైవడు తొలకరి వర్షాలు పడినప్పుడు మెరుపులు తలుపుమంటూ వచ్చి వెంటనే లేకపోతాయి. తొలకారు మెరుపు కైవడు పొలుపుగా నీళ్ళందు చేసి బుగ్గల రీతిని ఆ నీళ్లు కూడా ఎలా వస్తాయి? బుడగలుగా పడేటప్పుడు వెంటనే చిరిగిపోతాయి. ఆ రకంగా ఆయన ఎరుక ఉండి క్షణంలో లేకపోతున్నట్టుగా ఉన్నది ఆయన అని చెప్పేసి సెలవిస్తూ ఆయన తొలకారు మెరుపుకై పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిని అలసూర్య కిరణమందున గల నీళ్ళమ్మల లేని ఎరుక కనిపించునయ్యా అన్నారు. అలసూర్య కిరణములంటే ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టుగా ఉంటాయి కానీ లేవయ్యా అని చెప్పేసి అన్నారు. అలసూర్య కిరణమందున గల నీళ్ళమ్మల లేని ఎరుక కనిపించునయ్యా అంతలోనట్టుగా కనిపించదయ్యా అన్నారు. తిలకింప పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అన్నారు. అప్పటికప్పుడే ఉన్నట్టుగా ఉంది కానీ ఇది లేదయ్యా. పగలుంటే రాత్రి లేనట్టు, రాత్రి ఉంటే పగలు లేనట్టుగా ఎలాగైతే ఉందో అలా లేదయ్యా ఈ ఎరుకని, ఇది లేని ఎరుకయ్యా అనేసి చెప్పుకొచ్చారు. భాగవత కృష్ణప్రభువు గారు కూడా ఈ ఎరుకని ఎక్కడ ఉన్నదని కానీ చెప్పలేదు. లేని ఎరుకనే ప్రబోధ చేసుకొచ్చాడు. కాబట్టి ఇంకా మనకి ఎదరికి వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారు? ఇది కళ అనే అవస్థ అని చెప్పడం కోసమని కలమేక లెరుక బయలు కిలసామ్యము చేసి చూడు నీ భ్రమ తొలుగను ఫలమేమి పెక్కు చదువుల వల్ల జప యాగ వ్రతమూల వలనన్ సమదమముక శతమూల కలనన్ తలపిందుగా పడ్డ తనుగురేగానన్న కలమేకగాని తానెక్కడ నిలవనట్లోనే అనేసి వ్రతమూల వలనన్ సమదమముక శతమూల కలనన్నారు. కళ మేల్క ఎరుక బయలు కిలసామ్యం చేసి చూడన్నారు. కళనేమో ఎరుకకి, బయలునేమో మేల్కకి ఇలసామ్యం చేయి ఈ భ్రమ తొలుగను ఫలమేమి పెక్కు చదువుల వలన దీనికి బడి చదువులు అవసరం లేదు అనేసి ఫలమేమి ఎక్కువ చదువుల వలన జప యాగ యోగ వ్రతమూల వలన ఇది జప యోగాలకి చిక్కేటువంటిది కాదు. కాబట్టి వ్రతమూల వలన సమదమ్మ ముక్క శతమూల కలన తలక్రిందుగా పడ్డ తనువునేయాలన్న తలక్రిందులుగా ఎన్ని జప యోగాలు చేసినప్పటికీ కూడా ఈ లేనిది లేదని తెలియబడదు. లేనిది లేనిదని తెలియాలంటే ఖచ్చితంగా నిజ గురువు అయి ఉండాలి. ఆ గురువు ఎటువంటి వాడయ్యా అంటే మనకి అశరీరుడై ఉంటాడు. అశరీరుడంటే పుట్టనటువంటి గురువు అయితే పుట్టిక లేకుండా చేస్తాడన్నట్టుగా జయ గురుదేవ అంటే పుట్టుకలు ఉన్నాయా అంటే అవి లేవనే శివరామ దీక్షితుల వారు చెప్పుకొచ్చారు. నిజంగా ఇది మన అనుభవంలో తెలియాలంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉన్నటువంటి అవస్థలను విచారించుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి శివరామ దీక్షితుల వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడో విచారణ చేయకుండా ఆయన అవస్థల్లోనే విచారణ చేసి ఒకప్పుడు ఉండట్లేదంటే ఇది అబద్ధం అనేటువంటి విషయాన్ని పొందుపరిచారు. కాబట్టి ఈ విషయాన్ని తెలియాలంటే ఆ గురుడు పరమ గురుడే. కళలో స్వరూపము చేత కనపడతాడు, జాగ్రత్త అవస్థలో మనుష్యాకారం చేత ఉంటాడు, తర్వాత లేక ఉంటాడు అన్నారు. కాబట్టి లేనివాని సేవాసం చేస్తే లేకపోతారు, ఉన్నవాని సేవాసం చేస్తే ఉండిపోతారు అన్నారు. కాబట్టి లేనివాడు ఈ భూమండలంలో ఉన్నాడేమో వెతకరా
ఉన్నారు. అలాంటి మహానుభావులే ఈ రోజు మనకు కనిపించేటువంటి అచల గురువులు అందరూ కూడా. జై సద్గురు మహారాజ్ కి జై. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి నా యొక్క ద్వాదశ వందనములు చెప్పుకుంటూ, దీక్షిత ఈ గ్రంథాన్ని విచారణ చేసినటువంటి మహానుభావుడైనటువంటి లోకేష్ సద్గురు మహారాజ్ కి సాష్టాంగ వందనం చెప్పుకుంటూ, జై సద్గురు మహారాజ్ కి జై. దీక్షిత ఈ గ్రంథం అనేది ఒక గ్రంథంగా చూడకుండా దాన్ని అందరూ కూడా సాక్షాత్ శివరామ దీక్షితుల వారి అనే చూసి, అంటే గురుముఖిగా ఎప్పుడైతే మనం విచారణ చేసుకుంటామో దాన్ని గురు శిష్యులు ఏకభావం అయినప్పుడే ఆ గ్రంథం యొక్క విచారణ తెలియబడుతుంది. సాక్షాత్ శివరామ దీక్షితుల వారే ఉన్నారు అంటే ఉన్నారని కాదు, చెబుతున్నారు ఈ గ్రంథం యొక్క విషయాన్ని అన్నట్టుగా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ గ్రంథం యొక్క రహస్యం మనకు తెలియబడుతుంది. జై సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీధర శివరామదీక్ష సద్గురు మహారాజ్ కి జై.